2014 ఎన్నికల్లో నరేంద్ర మోదీ ప్రధాని మంత్రి అయిన తర్వాతే పశ్చిమ బెంగాల్ పై బీజేపీ ఫోకస్ పెట్టింది. కాంగ్రెస్ కమ్యూనిస్టుల ఓటు బ్యాంకు క్రమంగా పడిపోవడం, తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత పెరగడాన్ని తమకు అనుకూలంగా మలుచుకుని క్షేత్రస్థాయిలో బలపట్టంపై ఫోకస్ పెట్టింది. అలాగే బీజేపీ ఎన్నికల యంత్రాంగం వ్యూహాత్మకంగా మమతా బెనర్జీని హిందూ వ్యతిరేకిగా చిత్రీకరించడం, స్థానిక నాయకత్వాన్ని ప్రోత్సహించడం వల్ల ఆ పార్టీ బలం పుంజుకుంది. నరేంద్ర మోదీ ప్రజాదరణ, కేంద్ర పథకాలపై ప్రజల్లో ఉన్న నమ్మకం బీజేపీకి ప్లస్ పాయింట్ అయింది. బెంగాల్ పై స్పెషల్ ఫోకస్ పెట్టిన అమిత్ షా పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని గ్రామ స్థాయి వరకు బలోపేతం చేశారు. అధికారం చేజిక్కించుకోవాలనే పట్టుదలతో కాషాయ పార్టీ వ్యూహాలు రచించింది. ఇందులో భాగంగానే అమిత్ షా తరచూ బెంగాల్లో పర్యటించారు. పోలింగ్ కి ముందు 15 రోజులు అక్కడే తిష్టవేశారు. పోలింగ్ రోజున కోల్కతా నుంచే సరళిని పరిశీలించారు. సువేందు అధికారి నామినేషన్ కార్యక్రమంలోనూ ఆయన పాల్గొన్నారు. బీజేపీకి పట్టున్న ఉత్తర బెంగాల్ పై ఆయన ఎక్కువ ఫోకస్ పెట్టారు. మమతా బెనర్జీ సారథ్యంలోని టీఎంసీకి ముస్లింలు గంపగుత్తుగా ఓట్లేస్తున్నారు. దీంతో మెజారిటీ హిందూ ఓటర్లను తమ వైపు తిప్పుకోవడంలో బీజేపీ విజయవంతమైంది. ముఖ్యంగా మాతువా సామాజిక వర్గం, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన హిందూ వలసదారులు అండగా నిలబడ్డట్లు తెలుస్తోంది. టీఎంసీపై వచ్చిన అవినీతి ఆరోపణలు, రాజకీయ హత్యలు, శాంతి భద్రతల వంటి అంశాలను బీజేపీ బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లింది.